మన మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఈ మన ఛానల్ ద్వారా ప్రస్తుతానికి పురాణాలు అలాగే వినిపించడం జరిగింది. అలాగే ప్రత్యేక పండగలు అంటే కుంభమేళా గానీ, లేకపోతే అప్పుడు అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే దేవాలయాల విశిష్టత కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని ఒక భక్తి ఛానల్‌గా తీసుకొని తప్పనిసరిగా మీరు వినియోగించుకొని ప్రతినిత్యం దీన్ని చూడండి. మీరు కూడా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు మనం రథసప్తమి జరుపుకుంటున్నాం. రథసప్తమి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీకు ముందుగానే చెప్పాను, ఈ మాఘమాసం సూర్యుడికి చాలా ప్రీతికరమైనది అని. అందులో ఈరోజు మరీ ప్రీతికరమైనది రథసప్తమి. కాబట్టి దేశంలోనే అత్యున్నతమైన సూర్య దేవాలయాల్లో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించినటువంటి కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఈరోజు చెప్తాను. చక్కగా వినండి. మీ కోరికలు కోరుకోండి. మీ యొక్క కోరికలు తీరాలని కోరుకుంటూ సూర్యనారాయణమూర్తికి నమస్కారాలతో సూర్య దేవాలయం గురించి చెప్తాను. తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసంలో వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడిన రోజు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్వదినాన సూర్యదేవుడు జన్మించినట్లు పురాణాలలో పేర్కొంది. అందుకు రథసప్తమి రోజున సూర్యనారాయణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సూర్యదేవుడి ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు. ఈ రోజున సూర్య భగవానుడి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉంటారు. దీన్ని విధాన సప్తమి లేక అచల సప్తమి అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల వారు. ఇదే రోజున సూర్య భగవానుడు 7 గుర్రాలు ఉన్న స్వర్ణ రథంపై ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రాల్లో పేర్కొనడం జరిగింది. ఈ సమయంలో సూర్య భగవానుడి పూజిస్తే ఆరోగ్యము, ఆదాయము, ఐశ్వర్యము, సంతాన సౌభాగ్యము కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా మన దేశంలో ఉండేటువంటి ప్రముఖ సూర్య దేవాలయాలలో ముఖ్యమైనటువంటి ఈ దేవాలయం గురించి ఈరోజు వివరిస్తున్నాను. నిన్న ఆదివారం నాడు అరసవెల్లి దేవాలయం గురించి ఆల్రెడీ వివరించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ దేవాలయం వివరిద్దాం. భారతదేశంలో ప్రాచీన సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి. అవి విశ్వాసానికి మాత్రమే కాకుండా గొప్పతనానికి కూడా ప్రసిద్ధి చెందాయి. ఒడిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం నుంచి గుజరాత్లోని మోధేరాలోని సూర్య దేవాలయం వరకు చాలా గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఏ ఆలయానికి ఆ ఆలయం ఆధ్యాత్మిక రహస్యాలు ప్రత్యేకం. దేశంలోనే 5 ప్రధాన సూర్య దేవాలయాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాము. అరసవెల్లి దేవాలయము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కోణార్క్ దేవాలయం గురించి చూసుకుంటున్నాం. సూర్యదేవుని ప్రసిద్ధి దేవాలయాలలో కోణార్క్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఒడిస్సాలో ఉన్న ఈ కోణార్క్ సూర్య దేవాలయం దేశంలోనే అతి పెద్ద దేవాలయాల్లో ఒకటిగా చెబుతూ ఉంటారు. ఈ దేవాలయం రథాన్ని పోలిన ఆలయము. కోణార్క్ సన్ టెంపుల్లో అడుగడుగునా విశేషాలే. భారతదేశం అనేక సాంస్కృతిక సంప్రదాయాలకు ఆయువు పట్టు. రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఒడిస్సా రాష్ట్రంలోని కోణార్క్ గురించి. సూర్య దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునైటెడ్ గుర్తింపు కూడా పొందింది. కోణార్క్ దేవాలయము ఒడిస్సాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక
ఆకర్షణలలో ఒకటి. శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోణార్క్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. కోణ అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగా నది ఒడ్డున నిర్మితమై ఉంది. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం వైశాల్యము 857 అడుగులు, 500 అడుగుల విస్తీర్ణంలో ఉంది. కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలోని సూర్య దేవాలయం. క్రీస్తు శకము 1250లో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ముస్లిముల ఆక్రమణదారుల నుండి ఓడించిన తరువాత నరసింహదేవుడు కోణార్కులో సూర్య దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. 17వ శతాబ్దంలో ఆ ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు. పూజారులు సూర్య భగవానుడి విగ్రహాన్ని భద్రపరిచారు. ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోణార్క్ కొత్త రూపును సంతరించుకుంది. ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ 7 గుర్రాలు వారంలో 7 రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. హిందూ క్యాలెండర్లోని శుక్లపక్షం, కృష్ణపక్షం ఉన్నందున 12 కూడా వాటినే సూచిస్తాయి. సూర్య భగవానుడి విగ్రహం పూరి జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది. ఫలితంగా ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు. ఇది కాలగమనాన్ని వర్ణిస్తుంది. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలుగుతున్నారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అదే. ఏమిటంటే రథచక్రాల చువ్వలపై సూర్యుని కిరణాలు చూసి ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవచ్చు. దీని అద్భుతమైన నిర్మాణం కారణంగా యునెస్కో ఈ సూర్య భగవాన్ని దేవాలయాన్ని 1984లోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం. కోణార్క్ సూర్య దేవాలయము 13వ శతాబ్దికి చెందిన సూర్య దేవాలయము. ఒడిస్సాలోని ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. గంగా వంశానికి చెందిన లాంగూలా నరసింహదేవ 1236-1264లో నిర్మించారు. ఈ రాజా లాంగూలా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు, సూర్య భక్తుడు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథ కూడా ఉంది. దీనినే మైత్రేయ వనమని అందరు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రము. సూర్య భగవానుడు ఇక్కడే ఉపవాసన జరిగేది. అదెట్లనగా శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకనాడు నీళ్లలేవులో అభ్యంగస్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతడికి శాపించాడని, తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగి పీడితుడై కోణార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న మైత్రేయ వనంలో చంద్రభాగా తీరం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. రోగ విముక్తుడయ్యాడట. ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతడికి సూర్య భగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడట. మరో విచిత్రం పద్మపురాణంలో ఉంది. స్వయం సూర్య భగవానుడే ఇచ్చట తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందని. ఒడిస్సాలోని పుణ్యక్షేత్రాలలో శంఖక్షేత్రం అంటే పూరి, చక్రక్షేత్రం అంటే భువనేశ్వర్, గదాక్షేత్రం జాజ్పూర్, ఈ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనవి. ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఆలయ విశేషాలకు వస్తే ఈ సూర్య దేవాలయంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. ఆలయం రథాకారము కలిగి ఉంటుంది. ఆలయాన్న 12 జతల చక్రాలు కలిగి ఉంటుంది. దేవాలయము పైన పద్మము, కలశము ఆకర్షణీయంగా చెక్కబడి ఉంటాయి.
ఖుజూరహ మాదిరిగా ఇక్కడ కూడా శృంగార రసభరితమైన శిల్పాలు విశేషంగా ఉన్నాయి. ఇక్కడ సముద్ర తీర ఇసుక బంగారపు వర్ణములో ఉండి తీర ప్రాంతము అందాలు చిందులు ఉల్లాసంగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్ ఇంతవరకు మీకు ఈ కోణార్క్ దేవాలయం గురించి అన్ని విషయాలు చెప్పాను. ఎక్కడుంది, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటువంటివన్నీని. ఇకపోతే ముఖ్యమైన విషయానికి వస్తే ఈ కోణార్క్ దేవాలయానికి ఎలా వెళ్ళాలి అన్నది. ఇది బస్సు ద్వారా అయితే ఈ క్షేత్రానికి పూరి, భువనేశ్వర్ రెండింటి నుంచి కూడా రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు. ఇతర నగరాల నుండి కోణార్క్కు అనేక రాష్ట్ర ప్రజా రవాణా బస్సులు ఉన్నాయి. ఈ పూరి క్షేత్రానికి రైలు ద్వారా వెళ్ళాలనుకుంటే భువనేశ్వర్ నుండి కోణార్కు 65 కిలోమీటర్ల దూరం ఉంది. పూరి నుంచి కోణార్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరి సమీప రైల్వే స్టేషన్ అన్నమాట. కాబట్టి ఈ 2 స్టేషన్లకి భారతదేశంలోని అనేక నగరాలకు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. విశాఖ నుంచి కూడా కోణార్క్కి 476 కిలోమీటర్లు. ఇక ఆశ్రయానికి వస్తే కోణార్క్ సమీపంలో విమానాశ్రయం భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ విమానాశ్రయం ఉంది. ఇది కోణార్క్కి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం బొంబాయి, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్ మరియు కలకత్తా వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. అలాగే విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కూడా సూర్య దేవాలయానికి భువనేశ్వరికి విమానాశ్రయంలో వెళ్ళొచ్చు. కోణార్క్లోని సూర్య దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయము, అమరేశ్వర దేవాలయము, దుర్గ, గంగేశ్వరి, తెండూలి, లక్ష్మీనారాయణ, మంగళ, నీలమాధవాలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దేవాలయంతో పాటు అవన్నీ కూడా చూడడానికి, అలాగే అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోణార్క్ దేవాలయం పేర్కోవచ్చు. కాబట్టి మీకు అవకాశం ఉంటే ఆ కోణార్క్ దేవాలయాన్ని చక్కగా ఈ రూట్లో వెళ్ళి దర్శించుకోండి. మీ కోరికలు కోరుకుని భగవంతుని తలుచుకోండి. ఒకవేళ లేకపోయినా కూడా నేను చెప్పినట్టుగా నామస్మరణాన్ని చెయ్యండి. ఆ నామస్మరణే మనకి మంచి దారి చూపెడుతుంది, మన కోరికలు తీరుస్తుంది. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ కోణార్క్ సూర్యదేవాయ నమః. కోణార్క్ సూర్యదేవాయ నమః. కోణార్క్ సూర్యదేవాయ నమః. కంపల్సరీగా దీన్ని చక్కగా పఠించండి, మీ కోరికలన్నీ. ఇక ఈరోజు మీరు విన్నటువంటి ఈ నామజపాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుచేతనంటే నామజపానికి ఉన్న శక్తి అనంతమైనదని, మోక్ష సాధనకు సులభమైన మార్గమని పెద్ద పెద్ద పీఠాధిపతులు, వేద పండితులు చెబుతూ ఉంటారు. మీరు అవకాశం ఉన్నంత మేర ఎక్కువ సార్లు ఈ రోజున ఈ నామదాన్ని స్మరించడం మర్చిపోకుండా చెయ్యండి. ఈ నామస్మరణం చేయడం ద్వారా అద్భుతమైన, అనంతమైన అక్షయ ఫలితాలు పొంది మీ కోరికలన్నీ తీర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపచేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మా ఎంపీవైపీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు ప్రెస్ చేయడం ద్వారా ప్రతినిత్యము మీరు నోటిఫికేషన్ వచ్చేట్లా చూసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ సహాయం, మీరు అందించే ఈ సహాయం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఇంతవరకు వివరించిన అన్ని విషయాలు కూడా నాకు తెలిసినవి, మా మిత్రులు, బంధువులు, పెద్దలు చెప్పినవి, అలాగే వివిధ మీడియాల ద్వారా, పుస్తకాల ద్వారా సేకరించినవి మాత్రమే అని మీకు తెలియజేస్తున్నాను. వీటికి ఏ విధమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు కానీ, నిజ నిర్ధారణలు కానీ లేవని గ్రహించండి. ఈ ఛానల్ ద్వారా మీకు అందించే వివిధ విషయాలు కూడా మీ యొక్క అవగాహనకు మాత్రమే అందిస్తున్నామని గ్రహించండి. అలాగే ఈ రోజుకి నమస్కారం. రేపు మరిన్ని విషయాలతో కలుద్దాం.